We were just read the whole book of Philemon. ఫిలెమోనుకు రాసిన పత్రిక మొత్తము అన్ని వచనాలు కూడా ఇప్పుడే మనం చదువుకున్నామండి. Tanya has been very kind to read the entire book for us. మరి సోదరి తాన్య మరి మొత్తం 25 వచనాలు కూడా మరి దయతో మనకు చదివి వినిపించారు. We have westernized the name by calling it Philemon. మరి దానిని మరి ఇంగ్లీష్ వారు పలుకుటట్టుగానే ఫైలెమోన్ అని పిలుస్తూ ఉన్నారు. And in Telugu what you say? ఫిలెమోన్. Philemon. Okay. Right. So don't get confused. Philemon. I will keep saying Philemon because that's what's in my head. చూడండి మామూలుగా ఇంగ్లీష్లో దాన్ని ఫైలెమన్ అని పిలుస్తూ ఉంటారు, తెలుగులో మనం ఫిలెమోన్ అనుకుంటూ ఉంటాం. సో కాబట్టి అది ఒకటే పేరు. Philemon was a Roman citizen. ఈ యొక్క ఫిలెమోన్ గారు రోమా జాతీయుడు. But he became a Christian after his fellowship with the apostle Paul. అపోస్తలుడైన పౌలుతో ఆయన సహవసించి మరి స్నేహం చేసినట్టుగా ఆయన క్రైస్తవుడిగా మారినాడు. His passion for serving the church led him to even start a church fellowship in his own house. మరి అతడు ఎంత ఆసక్తిపరుడైనాడంటే మరి తన ఇంట్లోనే ఒక సంఘానికి స్థానం ఇచ్చేటట్టుగా అతడు ఆసక్తి చూపినాడు. But as was the custom in those days, అయితే ఆ రోజుల్లో ఉన్న ఆ యొక్క కట్టుబాట్లను బట్టి a rich man like him owned slaves. మరి ఆ రోజుల్లో ఉన్న ఆ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఇట్లాంటి ధనవంతుల కంటే ఎంతో మంది బానిసలు ఉండేవారు. When these empires went and conquered other nations, they would make slaves of sometimes of those citizens. కాబట్టి ఈ యొక్క బానిసలు ఎలా తయారయ్యేవారంటే ఈ యొక్క మహారాజులు వెళ్ళి యుద్ధాలు చేసి వేరే దేశాన్ని జయించి అక్కడ ఉన్న జనాన్నంతటినీ మరి బానిసలుగా వారు తెచ్చుకునేవారు. Onesimus, ఈ యొక్క ఒనేసిము అనేటువంటి వ్యక్తి was another man who was actually a slave of Philemon. మరి ఈ యొక్క ఫిలెమోను యొక్క ఇంటిలో ఒక సేవకుడిగా ఉంటున్న వ్యక్తి. As the story goes, ఈ యొక్క మరి సంభవంలో మనం చూసేది ఏంటంటే Onesimus had a problem with his master. మరి ఒనేసిము అనేటువంటి వ్యక్తికి తన యజమానితో సమస్య వచ్చింది. He did something which we don't know what it is. It's not mentioned. మరి అది ఇక్కడ రాయబడలేదు కానీ ఆయనకు వచ్చిన కష్టం ఏమిటో ఈ ఒనేసిము చేసిన పని ఏమిటో మనకైతే ఇతమిద్దంగా ఇక్కడ రాయబడలేదు. He may have had a fight with Philemon. మరి ఫిలెమోనుతో గొడవ పడినాడా? Or maybe he robbed something from his house. మరి ఆ యొక్క యజమాని ఇంట్లో ఏదైనా దొంగిలించుకొని తీసుకొని పోయాడా? But the problem became so bad that he had to run away from the house. అయితే సమస్య తీవ్రమైపోయి అతనికి ఇంట్లో ఉండలేక పారిపోవాల్సిన పరిస్థితి ఒనేసిముకు కలిగింది. Since Philemon was a Christian and he knew that the apostle Paul was in touch with him, మరి ఈ యొక్క ఫిలెమోనేమో క్రైస్తవుడు అయినాడు కదా, మరి పౌలు గారితో అతడు సంభాషిస్తున్నాడని తెలిసినప్పుడు he meets the apostle Paul. మరి ఈ యొక్క ఒనేసిము కూడా పౌలు గారిని కలుసుకోవడం జరిగింది. And Onesimus becomes a Christian. మరి అట్లా మరి పౌలు గారినితో స్నేహం చేసినట్టుగా లేక కలిసినట్టుగా ఇతడు కూడా మరి క్రైస్తవుడుగా మారినాడు. This is where we'll pick up the story from the letter that Paul writes to Philemon. కాబట్టి ఇక్కడ ఇదంతా నేపథ్యం అండి. ఈ యొక్క పరిస్థితుల వెనుక అన్నట్టుగా లేదంటే ఈ పరిస్థితులను బట్టి ఫిలెమోనుకు పౌలు ఈ యొక్క పత్రికను రాస్తున్నాడు. Interesting, isn't it? The Bible has even personal letters written to an individual. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనకున్న గ్రంథాలలో నుండి ఇలా కొంతమందికి వ్యక్తిగతంగా రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి. It becomes a book in the Bible. మరి అది ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగముగా కూడా ఆ యొక్క వ్యక్తిగత ఉత్తరాలు ఉంచబడినాయి. In this letter, Paul is pleading Philemon to take back Onesimus. ఈ యొక్క పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు ఫిలెమోను ఏమని బ్రతిమలాడుతున్నాడంటే ఈ ఒనేసిమును నీవు తిరిగి స్వీకరించాలని చెప్తున్నాడు. Now, if you read this the letter, there are many important points that come out of it. కాబట్టి ఈ యొక్క మరి పత్రిక మరి ఈ యొక్క ఉత్తరంలో మరి మనం గనక చదివినట్లయితే చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో మనం చూడవచ్చును. One of the most important lessons is what the Speaking of Life Dr. Greg had mentioned. మరి అలాగే ఈ యొక్క ఫిలెమోను పత్రికను గూర్చియే ఈరోజు మనం స్పీకింగ్ ఆఫ్ లైఫ్లో కూడా మరి డాక్టర్ గ్రెగ్ విలియమ్స్ గారు చెప్పినారు. అక్కడ కూడా ఆయన ఒక విషయాన్ని మరి ప్రముఖంగా ప్రస్తావించారు. The important point of reconciliation. తిరిగి సమకూర్చబడుట అనేటువంటి విషయము. Now we have spoken many times, right, of reconciliation. కాబట్టి మనము మరి అనేక వర్తమానాల్లో
ఒకరికొకరు తిరిగి సమాధాన పడాలి అనేటువంటి విషయాన్ని మనం అనేక సార్లు ప్రకటించుకున్నాము. I hope we understand the importance of reconciliation. కాబట్టి మీ అందరికీ తిరిగి సమాధాన పడటం యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. In spite of speaking about it so many times and we know about it, మరి మనము అనేక సార్లు దాని గురించి విన్నాము, మనకు దానిని గుర్చిన మరి అవగాహన ఉండినప్పటికీ but yet we fall short on so many occasions. అయితే చాలా సందర్భాలలో తిరిగి సమకూర్చబడటం విషయంలో మనము కొరతను కలిగి ఉంటున్నాము, లేక అలాగ చేయలేకపోతున్నాము. Now, another important point made in the letter అయితే మరొక అంశము అన్నట్టుగా ఈ యొక్క పత్రికలో మనం చూడగలిగితే is the controversy of owning slaves. మరి ఆ యొక్క బానిసలను కలిగి ఉండవచ్చునా అనేటువంటి వివాదము. Does the Bible justify slavery? మరి బైబిలు ఈ యొక్క బానిసత్వ వ్యవస్థను సమర్థిస్తుందా? Some Christians believe it does. మరి అయితే బైబిల్ను బట్టి అన్నట్టుగా కొంతమంది క్రైస్తవులు అవుననే సమాధానం చెప్తారు. In fact, Christians and denominations believed in it so much మరి కాబట్టి కొన్ని శాఖల వారు, కొంతమంది క్రైస్తవ తెగల వారు అన్నట్టుగా ఈ విషయాన్ని ఎంతగా నమ్ముతారంటే that slavery became a trade Yeah. in the between 15th and 19th centuries. మరి 1500 నుండి 1900 ఆ యొక్క సంవత్సరాలలో, శతాబ్దాలలో అన్నట్టుగా ఈ యొక్క ఒక మరి గొప్ప లాభసాధనమైన వ్యాపారంగా ఈ యొక్క బానిసల వ్యాపారం ఉండింది. Some Christians use this letter of Philemon or to Philemon to justify slavery. కాబట్టి ఆ యొక్క శతాబ్దాలలో ఈ యొక్క బానిసల వ్యాపారాన్ని చేసుకోవడానికి ఫిలోమోను పత్రికను చాలా మంది క్రైస్తవులు వారు ఉపయోగించుకునేవారు. They say Paul did not condemn it. మరి వాళ్ళు అనేవారు కదా, పౌలు దాన్ని ఏం ఖండించలేదు కదా, So it's okay to to have slaves. కాబట్టి మరి పనివారిని బానిసలను కలిగి ఉండటము మరి బైబిల్ సమర్థిస్తుంది అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉండేవారు. And there were even Christians who believed that the black race, the black people were only part human. మరి కాబట్టి క్రైస్తవులేనండి ఆ యొక్క పూర్వకాల శతాబ్దాలలో ఏమనుకునేవారంటే ఈ నల్ల జాతీయులు ఉండేవారు కదా, వాళ్ళు ఏమండి మరి పనివారి వర్గమే అన్నట్టుగా, లేదంటే సఖము మనుషులు అన్నట్టుగా వారిని చూసే పరిస్థితి ఉండేది. They believed they were inferior human beings. కాబట్టి వాళ్ళు మానవ జాతిలో అంతగా పరిణతి చెందని వారు అన్నట్టుగా అనుకుంటూ ఉండేవారు. And some even went to the extent of believing that God created them to be slaves. కాబట్టి మరికొంతమంది ఇంకో అడుగు ముందుకేసి దేవుణ్ణి వారిని అలాగా అజ్ఞానులుగా ఉంచాడు, ఏమంటే పరిణితి లేని మానవులుగా ఉంచేశాడు అన్నట్టుగా కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. Does that ring a bell? ఏమండి అలా ఏమైనా ఉందా in our own country? సో మనకి ఇట్లాంటి వ్యవస్థ ఏమైనా ఉన్నదా? People who believe that people are created to be inferior? కాబట్టి వీళ్ళకంటే వీళ్ళు తక్కువ వారు అనేటువంటి ఒక ఉద్దేశం మన దేశంలో ఏమైనా ఉన్నదా? But sadly, Christian religious leaders అయితే ఈ యొక్క క్రైస్తవ మత నాయకులు కూడా justified slavery on the basis of some of these scriptures. మరి ఇటువంటి లేఖనాలను లేక ఉత్తరాలను మరి సాకుగా చూపి ఈ యొక్క బానిసల వ్యాపారాన్ని సమర్థించుకుంటూ ఉండేవారు. They also take a scripture from the book of Genesis. మరి ఆది కాండంలో నుంచి కూడా ఒక వచనాన్ని వారు చూపిస్తారండి. I think it is in chapter 9. yes sir. మరి 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి ఆది కాండంలో, and talking about the 3 sons of Noah, మరి నోవహు యొక్క 3 కుమారుల యొక్క ప్రస్తావన అక్కడ మనం చూస్తూ ఉంటాము. where it says Canaan shall be the servant of Shem. చూడండి అక్కడ దేవుడు యాపేతును విశాలపరుస్తాడు, షేము గుడారాల్లో ఉంటాడు, కానాను అతనికి దాసుడవుతాడు అనేటువంటి ఒక ఉద్దేశము. So they said, yeah, it's Bible is okay to say that slavery is fine. కాబట్టి దాసుడవుతాడని బైబిలే చెప్తుంది, లేక దేవుడే చెప్తున్నాడు అన్నట్టుగా, లేదంటే ఆ యొక్క మరి మాటలో ఉన్నది. కాబట్టి ఈ యొక్క బానిసత్వము మరి సరి అయినదే అనేటువంటి ఉద్దేశం ఉంటూ ఉండేది. But thankfully it was a Christian who came forward and abolished slavery. అయితే పిల్లరా తర్వాతి శతాబ్దాలలో మరొక క్రైస్తవుడు ముందుకు వచ్చి ఈ యొక్క బానిసత్వ వ్యవస్థను రూపుమాపేసినాడు. You might remember the name William Wilberforce. విలియం విల్బర్ఫోర్స్ అనేటువంటి వ్యక్తి ఆయన. Another point that this letter makes అలాగే మరొక అంశాన్ని ఈ యొక్క ఉత్తరంలో మనం చూడాలనుకుంటే is the character of Christian fellowship. మరి ఈ యొక్క క్రైస్తవ సహవాస యొక్క ప్రాముఖ్యత, లేదంటే క్రైస్తవ సహవాస గుణము ఇందులో మనకు కనబడుతుంది. The speciality of Christian fellowship. మరి అంత మాత్రమే కాదు, క్రైస్తవ సహవాసం యొక్క ప్రత్యేకత ఇందులో లేక ఈ ఉత్తరంలో మనం గమనించవచ్చునండి. In Christ our relationship has been transformed. కాబట్టి క్రీస్తునందు మన యొక్క బాంధవ్యాలు ఏమంటే అవి మార్పు చెందినాయి.
And we use the word koinonia. మరి గ్రీక్లో కొయినోనియా అనే ఒక మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. So my focus now for the rest of my time కాబట్టి నాకు మిగిలిన నా సందేశంలో ఈ సమయంలో will be on these two matters. కాబట్టి ఈ యొక్క రెండు విషయాలు మనం కొంచెం చర్చించబోతూ ఉన్నాము. Does Paul justify slavery? కాబట్టి మొదటి విషయం ఏమిటంటే పౌలు గారు బానిసత్వ వ్యవస్థను సమర్థించారా? And how does Paul describe Christian fellowship and relationships? అలాగే క్రైస్తవ బాంధవ్యాలను, క్రైస్తవుల మధ్య ఉండాల్సిన సంబంధాలను లేక సహవాసాన్ని పౌలు ఎలాగూ నిర్వచించారు అనేటువంటిది. Let's look at some of these instructions that Paul gives to Philemon. మరి ఫిలెమోను గారికి పౌలు గారు చెప్పిన ఈ యొక్క ఉత్తరంలోని కొన్ని మాటలను మనం గమనించి ఈ విషయాలను మనం చర్చించుకుందాము. Okay, here is verse 8. 8వ వచనము ఇక్కడ మనకు చూపించబడుతూ ఉన్నది. Now my translation may be slightly different from what Tanya read. మరి సోదరి చదివిన ఆ యొక్క వెర్షన్ కంటే నేను వేరే వెర్షన్ ఉపయోగిస్తూ ఉన్నాను. But in this translation it says, అయితే ఈ యొక్క మరి వాక్యంలో ఏమున్నదంటే, therefore although in Christ I could be bold and order you to do what you ought to do. Yes sir. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. Just want to stop for a moment. చూసారా, ఈ విషయాలు ఒక్క నిమిషం ఆగి ఆలోచన చేద్దాం. Paul is appealing to his authority as a minister of Jesus. యేసు ప్రభు యొక్క ఒక పరిచారకుడుగా తనకున్న అధికారాన్ని బట్టి ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు చూడండి. And he uses a very strong word. మరి ఒక గొప్ప మరి బరువైన మాటను ఆయన వాడుతూ ఉన్నాడు. I could order you. మరి నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. In Christ I could order you. నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు అంటున్నాడు. క్రీస్తునందు నేను నీకు ఆజ్ఞాపించగలను లేక ఆజ్ఞాపిస్తున్నాను అన్నట్టుగా. How do you like a pastor ordering you? చూడండి, పాస్టర్ గారు ఇలాగ ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? Do we have the authority? సో పాస్టర్స్కి మరి అధికారం ఉన్నదా? But Paul అయితే పౌలు గారి విషయంని చూస్తే goes on to say, మరి ఇంకా ఏమంటున్నాడు చూడండి. I prefer verse 9 to appeal to you on the basis of love. చూడండి, అయినను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరి మంచిది. మనకి 8, 9, 10 వచనాలు కలిపినాయి చూడండి. ప్రేమను బట్టి వేడుకొనట నేను మంచిది అనుకుంటున్నాను. And that is something that I thought I'll just make a small point on. మరి ఇక్కడ ఒక చిన్న అంశం ఉన్నది. As pastors, as ministers of Jesus, we always try our best to deal on the basis of love. చూడండి, ఏ క్రైస్తవ పరిచారకుడైనా, మాటకొస్తే సేవకుడైనా లేక పాస్టర్ గారైనా పిల్లరా, మరి ప్రేమను బట్టే ఏదైనా ఒక విషయాన్ని మరి సరి చేయడానికి కానీ వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. I hope you will give us the privilege as pastors to give you some instruction. కాబట్టి సేవకులని గౌరవించి మేము చెప్పుకున్న విషయాలను మీరు ఆలకించి దాని ప్రకారం చేసే మా మాట వినే ఒక బాధ్యము లేక ఒక బాధ్యత లేక ఒక భాగ్యము మీరు మాకు ఇస్తారని నేను నమ్ముచున్నాను. And thank you so much that many of you have given such wonderful cooperation and respect for us as pastors. మరి సేవకులని మమ్మల్ని గౌరవించి మీరు మా మాట విన్నారు, మేము మీకు చెప్తే విని మరి అదొక ధన్యతగా భావించుకున్నారు. మీలో చాలామంది అట్లా చేశారు. దానిని బట్టి మీకు అందరికీ మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. We try our best to do it out of love. మరి సేవకులుగా ప్రేమను బట్టి వేడుకుంటుట మేము మంచిది అనుకుంటున్నాము. Not to boss over you. మరి మీ మీద మరి ఆధిపత్యం చేయాలని కాదు కానీ, or dominate you. మరి లేదంటే మిమ్మల్ని ఆధిపత్యం వహించాలని కాదు కానీ, but we do it to protect and to bless you. మరి ఏదైనా మరి గద్దింపు కానీ మరొకటి కానీ వచ్చినట్లయితే అది మీకు ఆశీర్వాదకరంగా ఉండటానికే మేము అది ప్రేమతో చేస్తున్నామనేది మీరు గమనించాలి. As a servant of Jesus Christ, మరి క్రీస్తు యొక్క ఒక పరిచారకుడుగా I will always keep in mind the great responsibility before God. మరి దేవుని ఎదుట నేను బాధ్యుడను లేక దేవుడు నన్ను లెక్క అడుగుతాడనేటువంటిది ఎల్లప్పుడూ నేను మనసులో ఉంచుకుంటాను. How I deal with you, మరి మీతో వ్యవహరించే రీతిలో గాని, because I am accountable to God. మరి దేవుడు ఆ విషయంలో నన్ను లెక్క అడుగుతాడు కాబట్టి. But of course sometimes we make mistakes. మరి అయినప్పటికీ కొన్నిసార్లు ఏదైనా ఒక మరి ఆ కొరత జరగవచ్చును, తప్పు జరగవచ్చును. And we ask your forgiveness for మరి అట్లాంటప్పుడు మమ్మల్ని క్షమించండి అని అడుగుతూ ఉంటాము.
You know that we have had to deal with some difficult cases. మరి మీకు తెలుసు కొన్ని విపత్కర సమస్యలు మన ముందుకు వచ్చినప్పుడు వాటితో మనం వ్యవహరించాల్సిందే. We try our very best to reach out in love. మరి వారిని అట్లాంటి సమస్యల విషయంలో ప్రేమతో సమీపించడానికి, ప్రేమతో దాన్ని సరిచేయడానికి మరి ప్రయత్నం చేస్తుంటాము. But sometimes some difficult decisions have to be taken. మరి అయినప్పటికీ ఎంత ప్రేమతో వాటిని వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని అననుకూల ఫలితాలు లేక మరి అనుకున్న ఫలితాలు రాక మరి ఉంటూ ఉంటాయి. Okay, enough of that small little lesson I thought I'll mention. చూడండి, ప్రేమను బట్టి వేడుకుంటే మరి మంచిది అనుకునే అంశాన్ని నేను కొన్ని మాటలు మాత్రమే చెప్పదలుచుకుని ఇంకా చాలండి ఆ విషయాలు. Let's proceed with the story in verse 15. మరి 15 వచనానికి వద్దాం. అక్కడ ఉన్న మిగిలిన సంఘటన కూడా మనం చూడబోతూ ఉన్నాము. Paul says, perhaps the reason he was separated from you for a little while was that you might have him back forever. చూడండి, ఇక్కడ ఇంకొక మాట ఉందండి. అది ఏంటంటే, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. How does Paul say have him back now? చూడండి, నీవు ఇతనిని తిరిగి చేర్చుకోవాలి అని ఎలా చెప్పగలుగుతున్నాడు ఈయన? Verse 16, no longer as a slave. చూడండి, ఎలా చేర్చుకోమంటున్నాడంటే మనకు 15 వచనంలో ఉన్నది, అతడిక మీదట దాసుడుగా ఉండక. So Paul is requesting Philemon to take Onesimus back, not as a slave, but as it says, better than a slave, as a dear brother. చూడండి, 15-16 వచనాలు ఉన్నట్టుగా పౌలు గారు ఒనేసిమును మరి ఎలాగూ చేర్చుకోమని ఫిలోమోనును మరి చెప్తున్నాడంటే, ఒక దాసునిగా కాదు కానీ దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగా నీవు స్వీకరించాలని చెప్తున్నాడు. Philemon had the right to actually imprison Onesimus. కాబట్టి ఫిలోమోను అనేటువంటి యజమాని తన దాసుడైనటువంటి ఒనేసిమును ఖైదు చేయవచ్చు, జైలు అరెస్ట్ చేయించవచ్చు, and punish him. మరి అతన్ని శిక్షించవచ్చు, నా అధికారం ఆయనకు ఉన్నది. Yet Paul pleads with him. అయితే పౌలు గారు మధ్యలో వచ్చేసి ఒనేసిము పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. Do not consider him as a slave. మరి ఇప్పుడు ఆయనను ఒక బానిసగా లేక పనివానిగా నీవు చూడవద్దు అని చెప్తున్నాడు. Does Paul subscribe to slavery? మరి ఇట్లా విషయాలన్నీ చెప్పినప్పుడు పౌలు యొక్క మరి ఆ యొక్క బానిసత్వ వ్యవస్థను సమర్థిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. Is he encouraging slavery? మరి లేకపోతే బానిసత్వ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాడా? మరి though he didn't condemn slavery, కాబట్టి బానిసత్వ వ్యవస్థను ఏమాత్రము నిందలు వేయకుండానే, it was a practice in the Roman Empire to legitimately have slaves. మరి కాబట్టి ఆ రోజులలో ఆ రోమా సామ్రాజ్య పరిదంతట్లో మరి అటువంటి పనివారిని కలిగి ఉండటము న్యాయబద్ధంగా వారు కలిగి ఉండేవారు. Paul was certainly not justifying slavery. అయితే ఒక విషయం మనం గమనించాలండి, పౌలు ఏనాడు కూడా మరి బానిసత్వాన్ని సమర్థించిన వాడుగా మనకు కనబడడు. So that's about slavery, and anybody who takes the Bible to justify slavery is wrong. కాబట్టి ఎవరైనా కానీ మరి బైబిల్ వచనాలను తీసుకొని బానిసలు ఉండాల్సిందే అని చెప్పేటిది అది సరి అయిన వ్యాఖ్యానము కాదు, లేక సరి అయిన బోధ అనిపించుకోదు. Let's move to the next point. మరి తర్వాతి అంశానికి మనం ముందుకు వెళితే, in what capacity was Onesimus to be received back? కాబట్టి మరి ఎలాగూ స్వీకరించాలనుకున్నాము, ఏ యొక్క పదవిలో అతన్ని తీసుకోవాలి ఇప్పుడు? మరి verse 16, no longer as a slave, కాబట్టి మరి దాసుడుగా కాదు గాని, but better than a slave, మరి దాసుని కంటే ఎక్కువ వాడిగా స్వీకరించాలి. much better than a slave, మరి దాసుని కంటే ఎక్కువ వాడిగా, దాసుని కంటే ఎక్కువైన వాడిగా నీవు ఆయన్ని స్వీకరించాలి. as a dear brother. చూడండి, మనకు 16 వచనంలో ఉన్నది ప్రియ సహోదరుడుగా నీవు చేర్చుకోవాలి. he is very dear to me, మరి అతడు నాకు ప్రియమైన వాడుగా మారిపోయాడు, and even dearer to you. మరి అలాగే నీకు కూడా ప్రియమైన వాడుగా ఉంటాడు ఇక మీదట. both, now this is very important, both as a fellow man, నీకును మరి నా యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకును అన్నట్టుగా, and as a brother in the Lord. చూడండి, నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్దడు ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. Did you see that? చూడండి, ఈ యొక్క 15-16 వచనాలు ఒక్కసారి మనం మనసున పెడితే, take him back as a fellow man. కాబట్టి పౌలు గారి యొక్క మాటలు గమనిస్తే, దాసుడుగా కాదు, నీ తోటి ఒక సమాన వ్యక్తిగా అతన్ని స్వీకరించు. not as a half human, మరి
అప్పటి రోజుటపు మాటల్లో పిల్లరా ఏదో ఆ యొక్క బానిస వ్యక్తిగా తక్కువ వాడిగా అతన్ని స్వీకరించడానికి వీలు లేదు. Not as an inferior human. మరి ఆ అపరిపక్వత కలిగినటువంటి వాడుగా లేదంటే తక్కువ వాడుగా అతన్ని స్వీకరించడానికి అలాగూ అని చెప్పడం లేదు. But as a fellow man. మరి అయితే నీ సాటివానిగా నీతోటి సమానమైన వాడిగా వాడిని నీవు స్వీకరించాలి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. A fellow man like yourself. మరి నీవు ఎలాగైతే మరి ఒక మనిషిగా గుర్తింపు కలిగి ఉన్నావో అలాగే ఈ యొక్క బానిసను కూడా నీ సాటి వ్యక్తిగా నీతో సమానమైన వ్యక్తిగా స్వీకరించాలని చెప్పుకుంటూ వస్తున్నాడు. And he goes even further. మరి ఇంకొక అడుగు ముందుకు వేసి మరికొన్ని సంగతులు చెప్తున్నాడండి. Take him back as a brother in the Lord. మరి ప్రభునందు ప్రియ సహోదరుడిగా అతనిని నీవు స్వీకరించాలి. In Jesus. చూడండి ప్రభువైన యేసుక్రీస్తులో we are all brethren, like we say. చూడండి ప్రభువైన యేసుక్రీస్తునందు మనమందరము సహోదరులమే కదా. We stand on equal ground. మరి అందరము ఒకే యొక్క ఏమండి ఆ యొక్క ఆధారం మీద ఉన్నాం కదా, లేదా అందరము సరి సమానంగా ఉన్నాము ఆయన దృష్టిలో. Paul is using familial words, family words. కాబట్టి పౌలు గారు ఇక్కడ ఆయన రాసిన మాటలు చూస్తే ఒక కుటుంబ సంబంధమైన పదాలను, ఆ మాటకు వస్తే అందరికీ పరిచయమైన పదాలని ఉత్తరంలో రాస్తున్నాడు. In Christ we belong to the same family. కాబట్టి క్రీస్తునందు ఇప్పుడు ఈ వ్యక్తి మన కుటుంబంలో భాగమైనాడు అంటున్నాడు. Though we come from different backgrounds. కాబట్టి మనం చూసినట్లయితే మన యొక్క ఉద్దేశాలు పరిశీలిద్దాం, లేదంటే మన యొక్క నేపథ్యాలు మనం చూసినట్లయితే వేరు వేరు నేపథ్యాలు మనందరికీ ఉన్నాయి. We share in the same Lord. అయితే ఒకే ఒక్క ప్రభువును మనందరం విశ్వసిస్తూ ఉన్నాం కదా. We share in the same Father. మరి ఒకే ఒక తండ్రి అయిన ప్రభువును మనం దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం కదా. Isn't that what we sang? మరి అదేని కదండి మనం పాటల సందర్భంలో మనం పాడాము. Father, నా తండ్రి. how does it go? ఏ పాఠం అది? तू मेरा है. तू मेरा है. అబ్రహాం కా ప్రభు, ఇస్హాక్ కా ప్రభు అండి, అట్లా పాడాం కదా. So Paul is telling Onesimus. కాబట్టి పౌలు గారు ఈ యొక్క ఒనేసిముతోను, ఆ మాటకు వస్తే ఒనేసిము పక్షంగా ఫిలోమోనుతోను చెప్పుచున్నది ఏమిటంటే to do something very difficult. కాబట్టి ఈ యొక్క ఫిలోమోనుకు చాలా కష్టమైన ఒక పనిని పౌలు గారు అప్పగిస్తున్నాడు. Though Onesimus has cheated him. మరి ఈ ఒనేసిమేమో తన యజమానుణ్ణి మోసగించాడు. మరి take him back as your brother. మరి మోసగించి వెళ్ళిపోయినప్పటికీ ఇప్పుడు ఏమంటున్నాడంటే నీవు అతన్ని ఒక సహోదరుడిగా స్వీకరించుము. And if he has put you into loss, ఇంకా తర్వాతి యొక్క సూచనలు మనం చూస్తే అతడు నీకేదైనా మరి బాకీ పడి ఉంటే Paul says I will repay. పౌలు గారు అంటున్నాడు ఆ బాకీ నేను తీరుస్తాను అంటున్నాడు. Who was he behaving like? చూడండి ఆ పౌలు గారి రూపాన్ని చూస్తే, పౌలు గారి ప్రవర్తన చూస్తే ఎవరైనా గుర్తుకొస్తున్నారా? Paul was paying his debts. మరి పౌలు గారు ఆ పనివాని యొక్క జీతాన్ని లేదంటే అప్పును కడతానంటున్నాడు. Who paid our debts? మరి మన యొక్క రుణాన్ని ఎవరు చెల్లించారు? Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించారు కదా. Paul was behaving and manifesting Jesus Christ. చూసారా పౌలు గారి ఆ యొక్క బుద్ధి అంతా లేదంటే ఆ స్వభావం ఎలా ఉందంటే క్రీస్తు స్వభావమును పోలి ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించాలి. And that is why Christian fellowship is something extremely unique. కాబట్టి ఈ యొక్క లక్షణమును బట్టే పిల్లరా క్రైస్తవ సహవాసం అనేది చాలా విశిష్టంగా ఉంటుంది. Notice in verse 6. మరి 6వ వచనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాము. Paul says, I pray that your partnership with us in the faith. చూడండి నీకు కలిగి ఉన్న నీ యొక్క మరి నీ ప్రేమను గూర్చి సమస్త పరిశుద్ధుల ఎడలను నీ కలిగిన విశ్వాసమును గూర్చి అన్నట్టుగా చెప్తున్నాడు. The word partnership is taken from the Greek word koinonia. చూడండి అక్కడ 4-6 వచనాల్లో మనకు కనబడి కలిసిమెలిసి ఉంటుందండి. ఇదిగో ఆ యొక్క సహవాసమందు పాలివారమగుట, మనకు చివరి నుండి 4వ లైన్ ఉంది చూడండి, నీ విశ్వాసమందు పాలివారగుట అనునది. అది గ్రీక్ లో మనము కొయినోయినా అనే పదంతో వారు చెప్తూ ఉన్నారు. Christian fellowship now is defined by this word called koinonia. కాబట్టి క్రైస్తవ సహవాసమును ఏమండి ఈ యొక్క పదము ఆ యొక్క కొయినోనియా అనే పదముతో మరి ప్రత్యేకంగా సూచిస్తున్నారు. What is koinonia? మరి కొయినోనియా అంటే అర్థం ఏమిటి? మరి there is actually no equivalent word in English. చూడండి కొయినోనియా అనేటువంటి యొక్క మరి
ఆ యొక్క గ్రీకు పదానికి సరి సమానమైన ఇంగ్లీషు పదము లేదంటే నమ్మండి. We have to use many English words to describe koinonia. కొయినోనియా అనే పదాన్ని వివరించడానికి ఇంగ్లీష్లో 4-5 మాటలు వాడాల్సి వచ్చింది. Just like my dear brother uses many words to translate me. చూడండి, ఏదైనా ఒక అంశాన్ని వివరించడానికి తెలుగులో ఉన్న సౌలభ్యమైనటువంటి పర్యాయ పదాలను ఎలాగైతే నేను వాడుతున్నానో ఆ రీతిగానే. So koinonia in Greek, and if you put it in English, shared experience, shared life. చూసారా, కొయినోనియా అనే పదాన్ని ఇంగ్లీష్లోనికి మనం తర్జుమా చేయాలంటే మరి ఆ యొక్క పంచుకోబడిన అనుభవాలు, అలాగే మరి పంచుకోబడిన జీవితం అన్నట్టుగా అది వస్తూ ఉంటుంది ఒక అర్థము. Intimacy, partnership, fellowship. చూడండి, ఆ కొయినోనియాకి ఇంగ్లీష్లో ఉన్న అర్థాలు చూడండి. ఇంటిమసీ అంటే ఆ యొక్క సన్నిహిత సహవాసము, పార్ట్నర్షిప్ భాగస్వామ్యము, ఫెలోషిప్ సహవాసము అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. Hosting, serving, sharing, giving. చూడండి, ఇంకా దీనికి ఇంకా ఉన్నాయి. ఆతిథ్యం ఇచ్చుట, పంచుకొనుట, పరిచర్య చేయుట, మరి ఆ యొక్క మరి దానము చేయుట అనేటువంటి అర్థాలు కూడా వస్తూ ఉన్నాయి. This is the community Christians are supposed to create. చూడండి, ఇట్లాంటి లక్షణాలు కలిగిన ఒక సహవాసమే క్రైస్తవులు కలిసి ఉన్న సహవాసముగా అది ఉండాలి. It is a new relationship that Jesus has brought us into. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనలను తీసుకొని వచ్చింది పిల్లరా, అది ఒక మొత్తానికే నూతనమైన ఒక సంబంధాలలోనికి ఆయన తీసుకొని వస్తున్నాడు. Because Jesus has removed the distance between God and humanity. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు పిల్లరా, దేవాతి దేవునికిని మానవ జాతినికి మధ్య ఉన్న అగాధమును ఆయన పూడ్చివేశాడు. He wants us as brethren to remove any distance between us. కాబట్టి ఆయన అయితే ఆ యొక్క గొప్ప అగాధాన్ని పూడ్చివేశాడు. మనమేమో మన మధ్యలో ఒకరికి ఉన్న అగాధాలు పూడ్చివేయాలని ఆయన కోరుచున్నాడు. So Jesus is creating a new humanity in us. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఒక నూతన మానవత్వాన్ని కలిగిస్తున్నాడు. A new fellowship and community of believers. కాబట్టి ఒక నూతన సమాజం ఇది, విశ్వాసుల సమూహం ఇది, ఇక్కడ నూతన స్వభావముతో ఉంటుంది అన్నట్టుగా అది చెప్పబడుతుంది. Who have become partners with Christ. మరి ఈ యొక్క సమూహంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తుతోనే భాగస్వామ్యం కలిగి ఉన్నారు. Serving one another. మరి ఇతరులు ఒకరితో ఈ యొక్క సహవాసంలో ఒకరికి ఒకరు పరిచర్య చేసుకుంటున్నారు. Bearing one another's burdens. మరి ఒకరి భారములను ఒకరు వహించుకొనుచున్నారు. Forgiving one another. మరి అలాగే ఈ యొక్క విశిష్ట సహవాసంలో ఒకరి తప్పుదములను మరొకరు క్షమించుకుంటున్నారు. Never looking down on others. మరి ఇతరులను ఎన్నడూ కూడా కించపరిచే విధంగా చూడని తత్వము ఈ సహవాసంలో ఉంటుంది. That is why reconciliation is important. చూసారా, ఇన్ని లక్షణాలు కలిగిన విశిష్ట సహవాసము గనుకనే తిరిగి పునరుద్ధరించబడుట అనేది అది మరి చేయబడుతూ లేక చెప్పబడుతూ ఉంటుంది. Christians cannot and must not live like enemies. కాబట్టి మరి ఈ యొక్క లక్షణాలు కలిగిన సహవాసం ఉండాలి. కాబట్టి క్రైస్తవులంటే విడిపోయిన సమాజమో, వ్యత్యాసాలున్న సమాజమో, విభేదాలు కలిగిన సమాజమో అన్నలాగా ఉండటానికి లేదు. That is why Paul is asking Philemon, please forgive him and receive him as a brother. ఈ యొక్క విశిష్ట సహవాస లక్షణాన్ని ఎరిగిన పౌలు గారు ఫిలోమోనుకు చెప్తున్నాడు, ఈ యొక్క మరి వ్యక్తిని ఒక సహోదరుడిగా నీవు చేర్చుకోవాలని చెప్తున్నాడు. He is no more your slave. కాబట్టి ఇక మీదట అతడు నీకు దాసుడు కాదు సుమా. We have no more master and slave in the మరి church. కాబట్టి ఇతడు నీ దగ్గరకు వచ్చినప్పటికీ నీవు అతనికి యజమానివి కాదు, అతడు నీకు బానిస కాదు అనేటువంటిది. We are family. కాబట్టి ఇక ముందుకు మనము ఒక కుటుంబ సభ్యులమైనామంటున్నాడు. Brothers and sisters. ప్రియమైన సహోదరులారా, We are a new humanity. కాబట్టి మనందరము ప్రభు సంఘంలో ఉన్నామంటే ఒక నూతన మానవ విలువలు కలిగిన సమాజంలో మనం ఉంటున్నాము. That is the witness we must be to the world around us. కాబట్టి మన చుట్టూ ఉన్న అన్య లోకానికి మనము చూపించాల్సిన సాక్ష్యము ఒక సంఘముగా అదేనండి. That is the power of the gospel. చూడండి, స్వార్థలో అంత మహత్తరమైన శక్తి ఉన్నది సుమా. To transform us into a new community of believers. మరి వేరువేరుగా ఉన్న వ్యక్తులను ఒక సమాజముగా చేసి ఒక విశిష్ట లక్షణాలు కలిగిన సహవాసముగా మార్చే శక్తి ఈ యొక్క సువార్తలో ఉన్నది. We have now become a community of love, grace and faith. కాబట్టి విశ్వాసము, కనికరము, ఏమండి కృప కలిగిన ఒక సమాజముగా దేవుడు ఇప్పుడు మనల్ని చేసినాడు. We are called to koinonia. కాబట్టి ఇటువంటి కొయినోనియాకు మనందరము పిలువబడ్డాము. In closing,
మరి నేను ముగిస్తున్నానండి. How do we treat others? మరి మనము ఇతరులను ఎలాగూ ట్రీట్ చేస్తున్నాం, వారిని ఎట్లా వ్యవహరిస్తున్నాం వారి పట్ల? Do we have master slave mentalities in the church? కాబట్టి సంఘంలో నేను అధిపతిని, వారు పనివారనే భావన ఏమన్నా చూపిస్తున్నామా? How do we treat people in our home? మరి మన ఇంట్లో మన సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇతరులను మనం ఎలాగ చూస్తున్నాము? Many of us have maids or helpers at home. మరి చాలా మంది గృహాల్లో గృహ పనుల్లో మరి సహాయం చేస్తూ ఉంటారు. How do you treat a maid? మరి అంటే పనివారిని కలిగి ఉంటాం, ఇంటి పనివారిని, పని మనుషులను కలిగి ఉంటాం. ఆ పని మనుషుల విషయంలో, ఇంటి పని సహాయకుల విషయంలో మనం ఎలాగూ వ్యవహరిస్తున్నాము? Like a slave? మరి ఒక పనివానిగానే చూస్తున్నామా, బానిస లెక్క? Then we are not practicing koinonia. కాబట్టి ఒకవేళ అలాగా చూస్తున్నట్లయితే మనం ఇంకా కొయినోనియాగా మారలేదు. We have many teachers in our school. మరి మన యొక్క విద్యా సంస్థలో కొంతమంది ఉపాధ్యాయురాళ్ళు ఉన్నారు. Just recently we observed Teachers' Day. మరి ఈ నెలలో అనుకుంటా కదా, నిన్న మొన్న అన్నట్టుగా మరి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని వారు సెలబ్రేట్ చేసుకున్నారు. My wife and I, many times every year comes around, we have to do a budget, and I keep wondering, how shall we treat our teachers? కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మరి పాస్టర్ గారు వీళ్ళని ఎట్లా మనము హానర్ చేయవచ్చును, మరి వారి కొరకు ఏమైనా చేయగలమా, ఏమైనా ఖర్చు పెట్టగలమా అనేటువంటిది మేము ప్రతి సంవత్సరము ప్రణాళిక వేస్తాము. We try our best to make sure that more than 50% of the budget goes towards the teachers. కాబట్టి మరి స్కూల్లో వచ్చే ఆదాయంలో మరి 50% కంటే పైగానే మరలా టీచర్స్కి పంచిపెట్టబడాలనే మేము ఆలోచిస్తాము. Unfortunately, మరి అయితే దురదృష్టవశాత్తు there is still master slave relationships. మరి నేను యజమానిని, నీవు పనివారివి అనే భావన చాలా చోట్ల ఇంకా దురదృష్టవశాత్తు ఉంటానే ఉంటుంది. Sometimes in churches. మరి కొన్నిసార్లు ఇంకా విచారం ఏమిటంటే చర్చెస్లో కూడా అటువంటి ఉద్దేశం కనబడుతూ ఉంటుంది. Sometimes in Christian families. మరి క్రైస్తవ కుటుంబాలలో కూడా ఈ యొక్క విధానము అప్పుడప్పుడు కనబడుతూనే లేక పొడసూపుతూనే ఉంటుంది. So let's ask the question. కాబట్టి ఒక ప్రశ్న మనం వేసుకోవాలండి మనందరం కూడా. Are we allowing the Holy Spirit to transform our church into koinonia? కాబట్టి కొయినోనియా స్వభావం కలిగిన సంఘముగా మన సంఘం మారడానికి పరిశుద్ధాత్మని సహాయాన్ని మనం కోరగలుగుతున్నామా? Are we showing to the world we are a new humanity? మరి మనం ఒక నూతన విశిష్ట లక్షణాలు కలిగిన క్రైస్తవ సమాజం లేక మానవత్వ సమాజము అని చుట్టూ ఉన్న లోకానికి చూపించగలుగుతున్నామా? A community of believers that treats one another as brothers and sisters. మరి ఇతరులను తమ స్వంత సహోదరుల వలె భావించే మరి విశ్వాస సమూహంగా మనం ఉండగలుగుతున్నామా? When I went to do my theology in the US many years back, మరి చాలా సంవత్సరాల క్రితము ఈ యొక్క మరి బైబిల్ జ్ఞాన శాస్త్రాన్ని, వేదాంతాన్ని చదవడానికి నేను అమెరికా వెళ్ళినప్పుడు I had the privilege of going to Ambassador College in the US. మరి అంబాసిడర్ కాలేజీలో నేను అమెరికాలో అక్కడ థియాలజీ నేను చదివాను. ఆ యొక్క ఆశీర్వాదం నాకు దొరికింది. In my class I was the only Indian. మరి నా యొక్క తరగతి అంతట్లో భారతదేశం నుంచి వచ్చిన వాడిని నేను ఒక్కడనే. There was a Bible teacher, his name was Mark Kaplan. మార్క్ క్యాప్లన్ అనేటువంటి ఒక బైబిల్ ఉపాధ్యాయుడు ఉండేవాడు. He was a Jew. మరి ఆయన మరి ఆ యొక్క యూద జాతి సంబంధమైన వాడు. In fact, he was actually training to become a rabbi. మరి అతడు ఈ బైబిల్ టీచర్గా కాకముందు అన్నట్టుగా వాళ్ళ యొక్క రబ్బీగా మారడానికి తరబీదును అందులో ఉన్నవాడు. But he heard Mr. Herbert Armstrong and became a Christian. మరి అతడు ఆ యొక్క వేరే సువార్త అబ్రహాం స్ట్రాంగ్ గారి ద్వారా విన్నాడు, ఆయన క్రైస్తవుడైనాడు. And he joined the college as a Bible teacher. మరి ఇప్పుడు బైబిల్ కాలేజీలో పాఠాలు బోధించడానికి మరి కుదిరినాడు. For some reason he took a special interest in me. మరి ఆయన కారణం ఏంటో తెలియదండి, నన్ను చాలా శ్రద్ధగా గమనించేవాడు. He used to go at lengths to treat me kindly. మరి ఒక అందరికంటే ఒక అడుగు ముందుకే వేసి అన్నట్టుగా నాతో దయగా ఉండటానికి ప్రయత్నించేవాడు. He invited me home for meals. మరి ఆయన తన ఇంటికి భోజనానికి తీసుకుని వెళ్ళేవాడు. Invited me to family picnics. మరి వారు కుటుంబంగా ఎక్కడైనా విహారయాత్రలకు వెళ్తుంటే నన్ను కూడా తీసుకుని పోయేవాడు. Why would he do that? ఎందుకు చేయాలి ఆయన అలాగూ? Because he understood koinonia. మరి ఒకే ఒక కారణం నాకు కనిపించింది ఏంటంటే కొయినోనియా అనే సహవాస లక్షణాన్ని ఆయన బాగా ఆకలింపు చేసుకున్నాడు. He made me feel like part of the family. మరి నన్ను
మరి ప్రత్యేకముగా అన్నట్టుగా కాకుండా, లేదంటే వేరువాడిగా కాకుండా కుటుంబంలో నీవు కూడా భాగమే అని చెప్పడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు. That is what we are called to be. కాబట్టి నీవు నేను కూడా ఇదే కొయినోనియా స్వభావానికి మనం కూడా పిలువబడుతున్నాము. We are called to koinonia. చూడండి, కొయినోనియా సహవాస స్వభావానికి లేక సహవాసానికి మనందరము పిలువబడుతున్నాము. And that is picturing the kingdom of God. మరి అదే దేవుని యొక్క ఆధ్యాత్మిక రాజ్య సంబంధమైన లక్షణము. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.